సొల్లు కబుర్లు చెప్పకండి. కుళ్ళిన కూరలతో వంటలు చేశారు. ఇవ్వని మెనును ఇచ్చినట్టు స్టాక్ రిజిస్టర్లో అందంగా రాశారు. ఈసీ ఇచ్చిన విద్యార్థులను అటెండెన్స్ లో చూపించారు. పనికి మాలిన మీ ఎక్స్ప్లెనేషన్ వినటానికి నేను రాలేదు. నేను హాస్టల్లో చదివిన వాడినే, వార్డెన్గా పనిచేసిన వాడినే అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు అసరాపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. కాగా తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దొమ్మపేట మండలం చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే పాఠశాలను సందర్శించి సిబ్బందిపై మండిపడ్డారు. సిబ్బందికి ఎమ్మెల్యే ఏ విధంగా తలంటారో న్యూస్ లో పూర్తిగా చూడండి. ఏం వంట ఇది? ఎవరు ఉండేది వంట? వంట ఏంటి? ఏం చేస్తాను? నేను కూర చేస్తా సార్. పొద్దున్న అయిపోతుందా? ఇప్పుడు పిల్లలు పిల్లలంటే ఒక్కొక్క రాశి మనుషులు పిల్లలంటే మీరే సైజు వస్తున్నారు. మీరు చూడండి ఏంటమ్మా ఏమ్మా మంచిదా చెప్పమ్మా ఒకసారి మీరే చెప్పండి. పుచ్చిపోయింది అమ్మ కనబడుతుంది కదా, పుచ్చిందా? మంచిదమ్మా మీరే చెప్పండి. పుచ్చిందే కదా. ఈరోజు ఏంటో చదివిరా చదివిరా. ఈరోజు ఏముందో చదివిరా. ఉదయం ఏమి ఇస్తారు? ఏం చదివినావు? బోర్డులో ఏం చూసినావు? ఉదయం ఏముంది బోర్డులో? బూస్ట్ ఇచ్చిండ్రా? తర్వాత ఏం బెండకాయ కర్రీ అంటే ఉదయం బెండకాయ కర్రీ. బనానా ఇచ్చిండా? ఉదయం బనానా ఇవ్వలేదా? బాగాలేదు. ఎప్పుడైతే బాగాలేదు మరి హెచ్ఎం చెప్పారా? చెప్పిన ఏమంటున్నా? కాదు, మా పిల్లలు ఏదైనా అడిగినప్పుడు నువ్వు ఏంటి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఎక్కడ తేడా ఉంది ఏంటి ఇవన్నీ మాట్లాడాలి కదా. అసలు వాళ్ళు ఎప్పుడు భోజనం గురించి నాకు కంప్లైంట్ ఇవ్వలేదు మేడం. నేను భోజనం గురించి ఇవి ఇచ్చినప్పుడు నేను టీసీ ఇస్తా అని ఎవరికి చెప్పలేదు మేడం. టీసీ ఇస్తా అని ఎవరికి చెప్పానంటే ఒక 4-5 పిల్లలు ఫ్రీక్వెంట్లీ ఊరికే పారిపోతున్నారు మేడం. పారిపోతుంటే మీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఆ రికార్డ్ మా దగ్గర ఉంది. ఏం మాట్లాడుతాను? కంప్లైంట్ రిపోర్ట్ ఉంది. మీరు మాట్లాడదు. కంప్లైంట్ రిపోర్ట్ ఉంది మీది నా దగ్గర. ఎక్కువ మాట్లాడదు మీరు. పిల్లలు మీరు చెప్పండి. నా దగ్గర పొద్దున చెప్పింది మేడం. నేను ఫోన్లో అడిగినా 8:30 నాకు ఫోన్ వచ్చింది. ఇక్కడికి వెళ్ళి నేను ఫోన్ చేసి అడిగినా, అమ్మ ఇప్పటి వరకు మీరు ఇవ్వలేదంటే ఏందమ్మా అర్జెంట్ ఇవ్వండి అని సీరియస్ అయినా మేడం. లేదు సార్ నేను రాగి మట్టి ఇచ్చినా సార్ అని చెప్పింది నాతోటి. రాగి మట్టి ఇచ్చారా? 9:30 వరకు టిఫిన్ చెప్పాను నేను. మీ సొల్లు కబుర్లు ఏం అవసరం అవసరం ఏముండదు ఆడ. మీ బూత్ కబుర్లు కట్టెలు కూడా లేవు మేడం. ఆ సమయంలో కట్టెలు కూడా లేవు మేడం. దానివల్ల లేట్ అయిపోయిందని రాజీనామా చేయలేదు. పిల్లల ఫీడ్బ్యాక్ అయితే బ్యాడ్ గా ఉంది. అదొకసారి మనం మీరు ఎవరు ఉండమని అంటున్నారు మేడం. స్టాఫ్ మెంబర్స్ లేరు. ఎందుకు మీరు వార్డెన్ వద్దనుకుంటున్నారు? ఎవరు? నా ప్రాబ్లం మేడం. మా మేడం ఒక్కటే హాస్పిటల్స్ లో పర్సనల్స్ మీరు ఏమవుతుంది ఎఫెక్టెడ్ మీరు మీద బటన్ పెట్టారు. 2 సెక్షన్లు తీయాలంటే అమౌంట్ ఇబ్బంది. ఇమీడియట్ గా మీరు వాళ్ళు ఎవరికి ఇచ్చినా వాళ్ళు చేశారు.
ఏమి మీరేం చేస్తున్నట్టు? రెగ్యులర్ పిల్లలతో పోయి ఉండేది మీరేం చేస్తున్నట్టు? ఏమేమి ఇస్తున్నట్టు? స్టాక్ లిస్ట్ మాత్రం అందంగా రాస్తాం, గుండ్రంగా రాస్తాం. రాకుంటున్నారా? ఈరోజు కంపల్సరీ రాస్తారు. మీరు ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు మాత్రం రాస్తారు. అక్కడ చేస్తా స్టాక్ లిస్ట్ వచ్చేందుకు 1 గంట ఇక్కడే ఉంటాను. మొత్తం రికార్డు చూసి వెళ్తాను. ఎందుకమ్మా వేరే దగ్గర స్టాక్ సప్లై అవుతుంది, మీకెందుకు అవ్వదు? స్టాక్ సప్లై అవుతుంది సార్ మన దగ్గర కూడా. ఆల్టర్నేట్ డేస్ ఉన్నాయి. బూస్ట్ ఇస్తున్నాను మేడం. ఈ రోజు రాగి మాల్ట్ ఇచ్చాను. సూపర్వైజన్ చేస్తున్నారు. కూరగాయలకు వచ్చినప్పుడు ఎట్లుంటుంది మీరు చూడరా? ఏం చూస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఏం చూసేదేనా? టమాటా ఎట్లా ఉన్నాయి చూసిందా? తిరిగిపోయినా ఉన్నాయా? ఎందుకమ్మా మీ ఇంట్లో మేము ఇప్పుడు చూసాం కాబట్టి తెలిసింది. ఆ టమాటా అనేది లోపలికి వెళ్ళి చూసినా మొత్తం కుళ్ళిపోయి ఆ బూజు పడి అట్టనే ఉన్నాయి. కనీసం దాన్ని పాడైంది కనీసం తీద్దాం మీకు ఉండదమ్మా? సీరియల్ వర్క్ అని మీకు తెలీదా? ఏం చేస్తున్నారు? చూసినా ఎట్లుంది టమాటా? ఎట్లుంది? కుళ్ళిపోయి స్మెల్ వచ్చి ఆ ఈగలు మొత్తం లోపల లాగుతాను. మమ్మీ నీట్ గా చేసుకుంటామంటే ఇవ్వరా? నువ్వు ఏదో చేస్తున్నా. ఒక్కసారి చూసినా ఓపెన్ చేసి చూసినా ఎట్లుంది? మాటలు కాదు, లోపలికి వెళ్ళి చూసినా. నేను చూసిన దోసకాయ ఎట్లుంది, టమాటా ఎట్లుంది, అట్లనే మీకు అరటిపండు ఎట్లుంది ఒకసారి చెక్ చేసుకోండి. నేను వచ్చిన అట్లా ఒక చూస్తున్నట్టు ఏం చూస్తున్నట్టు చూసిందా? ఓకే. అందుట్లో మీకేం కనిపించింది? కుళ్ళిపోయిందా? అందుట్లో తీసుందా కలిపి ఉందా? మీరు చూసిన దాంట్లో కుళ్ళిపోయిందా మంచిది? మరేం చూసినట్టు మీరు? కనీసం దాంట్లో చూస్తే అంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. పిల్లలు అలాంటి భోజనం పెడతారమ్మా? చెప్పండి, అలాంటి భోజనం పెడతారా పిల్లలకి? ఇది అన్ని వైపులా నిర్లక్ష్యం ఉందమ్మా. అసలు మన ఎట్టి పరిస్థితుల్లో పిల్లల విషయంలో అక్కడ సాధించవచ్చు అనేది ఈ రోజు అసలు స్టోర్ లో ఎగ్గే లేదు, ఉందా? అందుట్లో మాత్రం రాస్తారు రచన. ఓకే, ఉంటానమ్మా. పల్లె భోజనం చేస్తాం, మేడం గారు అందరూ ఉంటాం. పల్లె ఉంటాం. ఎంత దూరం ఉన్నాయి అక్కడ? ఖమ్మనా? సరే, 2 hours పడుతుంది కదా. ఓకే, పర్లే ఉంటాం. రాసుకుంటావు కదా మీరు ఏం చేసిందంటమ్మా? ఆల్రెడీ 1 week నుండి లేడు. నిన్న ప్రజెంట్ ఇచ్చారు. ఇప్పుడు మనం వస్తున్నామని చెప్పేసి దీన్ని ఆప్షన్ చేశారు. నిన్న ప్రజెంటే నిన్న ఉన్నాడా? ఇప్పుడు ఆయనకి ఏమైనా అయితే ప్రాబ్లం ఏంటమ్మా? ఏ క్లాస్ అయినా 7th క్లాస్. ఈ యొక్క క్లారిఫికేషన్ తీసుకుని అసలు ఎవరు దాన్ని చూస్తున్నారు? ఆయన 1 week నుండి లేడు. క్లాస్ టీచర్ ఎవరు? ఈ సెక్షన్ నేను మేడం. ఇది ఏ సెక్షన్? ఇది బి సెక్షన్. ఎవరు చెక్ చేయండి. ఇవాళ ఎవరు హాజరు వేశారు? మీరు వేసారా? ఇవాళ లేడా? నిన్న ఎవరున్నారు? ఏ సెక్షన్ ఎవరు చేశారు? సారే ఉన్నారు. సరే, ఆయన నిన్న ఉన్నాడా? నిన్న అసలు వారం రోజులు లేడంటున్నారు. మీరు హాజరు ఉంది ఇక్కడ? లేదు మేడం, గీతలు నాకు నేను కూడా చదివి వచ్చాను సార్. నేను కూడా వాటేం చేసిన నాకు తెలిసాను. నేనేం అనట్లే, నేను అక్కడ వచ్చిన సార్. మరి కొత్తగా మీరు కాకపోతున్నారు. ఎందుకంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగితే టీచర్ ఈజ్ రిమూవ్, జాబ్ రిమూవ్ అయితే అంటే లేని పిల్లవాడికి హాజరు ఎట్లేస్తుంది? పిల్లవాడు లేడు, హాజరేశారు. మరి ఎందుకు పూర్తి చేయలేదు? అటెండెన్స్ ఎందుకు? మధ్యాహ్నం క్లాస్కి వెళ్ళారా? మధ్యాహ్నం వెళ్ళా సార్, మార్నింగ్ వెళ్ళా సార్. మధ్యాహ్నం ఎవరు వెళ్ళారు? 7th క్లాస్ లో వచ్చారా లేరా? సార్లు ఎవరు? ఎవరు రాలేదా? 7th క్లాస్ ఏ సెక్షన్? ఎవరు? బి సెక్షన్. ఎవరు రాలేదా సార్లు? మధ్యాహ్నం పోయిన తర్వాత వచ్చారా సార్? మధ్యాహ్నం హాజరేశారా? మేడం సార్ వేయలేదు, హాజరేసాను. ఇప్పుడు చెక్ చేయండి, ఇప్పుడు తెలిసిపోద్ది. ఫస్ట్ పీరియడ్ ఎవరు ఇచ్చారు నేను క్లాస్ టీచర్ కూడా కాదు. అది కాదండి, ఇప్పుడు టీచర్ల మధ్యన కూడా ఇప్పుడు మీరని వాళ్ళని ఏం లేదు మేడం. ఎప్పుడు మధ్యాహ్నం అయితే ఎప్పుడైతే రిజిస్టర్లు పంపరు, రిజిస్టర్లు మా దగ్గర రావు. కాబట్టి మేమేం పాఠాలు చెప్పుకుంటాం. రాయరు, రాయాలి కదా, రాయాలా? అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాలా, అడ్మినిస్ట్రేషన్ రిజిస్టర్కి వెళ్ళాలా, అక్కడ వాళ్ళు పెట్టాలా,
అడ్మినిస్ట్రేషన్ నెంబర్ లేవు, అసలు ఫుల్ ఫిల్అప్ లేవు. మరి ఏం బాధ్యత ఉంటుంది మేడం? ఇది ఏమేమి ముందు నెల తీసింది కదా. ఎప్పుడైతే మేడం? ఎప్పుడు తీసారు చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు తీసారు? ఓకే ఓకే, అది ఎత్తియండి. ఎప్పుడు తీసారమ్మా చెప్పండి, ఎప్పుడు తీసారు చెప్పండి. జూలైలో రాసింది సార్. ఎప్పుడు తీసి ఇష్యూడ్ అని ఏది డేట్ నెంబర్. రైట్, ఇక్కడ తీసారు కదా. సీరియల్ నెంబర్ ఎంత? 6 కదా. అంటే పేరు అందరూ మర్చిపోయి వాళ్ళు కంటిన్యూగా రాసేసింది. కరెక్టే కానీ అది తప్ప. ఇందులో లాస్ట్ మంత్ మేడం, లాస్ట్ మంత్ తీశారు. ఇక్కడ ఆల్రెడీ ఆధార్ వేశారు, ఇక ఆధార్ వేశారు. చూడండి ఇది ఎంత గ్యాంబ్లింగ్ అంటే, లాస్ట్ మంత్ లో టీసీ ఇచ్చినప్పుడు ఇక్కడ పేరు రాకూడదు కదా. మరి ఇక్కడ సరే పేరు రాశారు, ఇక్కడ నుండి టిక్ కొట్టాలి కదా. 2 రోజులు మాత్రం అసలు ఆబ్సెంట్ హాజరైనా వాడు ఉన్నట్టు లెక్క, రికార్డు ఉన్నట్టు లెక్క. మొదటి రోజు మాత్రం ప్రజెంట్ చేశారు. మళ్ళీ వాళ్ళు ఏదైనట్టు మొత్తం ఇది ఇప్పుడే కొట్టుంటారు, నాకు తెలిసి ఇప్పుడే కొట్టుంటారు. ఎంత టీసీ ప్రజెంట్ కూడా వేశారు ఇక్కడ మేడం. ఓకే సార్. ఇప్పుడు ఎందుకు వేశారు? ఎందుకు వేశారు? ఇవి ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారు? ఓవర్లుక్ ఏముంటదండి, బాధ్యత ఉండదు. ఓవర్లుక్ మీరేం రిమార్క్ రాస్తారు ఇక్కడ? రాయండి. తెలుగు సార్ ఎవరు రావాలా ముందుకి? మీరెందుకు హాజరు వేశారు? ప్రజెంట్ ఎందుకు వేశారు? ఆయన లేకుండా ఇది ఎందుకు ప్రజెంట్ ఉంది? రెస్పాన్సిబిలిటీ మీరే. మీరు మధ్యాహ్నం వచ్చిన తర్వాత మరి ఎందుకు ప్రజెంట్ పడ్డది ఇక్కడ? ఎందుకు ప్రజెంట్ పడ్డది అంటే వాళ్ళ మేడం గారు వచ్చారు, డీడీ మేడం గారు వచ్చారు, చెక్ చేస్తారనుకుని మీరేమైనా ప్రజా ఆప్షన్ చేసిండ్రా? పాఠశాల యొక్క విద్యార్థుల యొక్క చదువు విధానం ఎలా ఉంది, పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైతే మెను అనేది ఎలా ఉంది, తర్వాత ఈ పాఠశాలలో ఏదైనా మౌలిక వసతుల రూపకల్పనలో ఏమన్నా అవసరం ఉందా అనే ఆలోచనతో, అదేవిధంగా ఉండేటటువంటి వంట విధానం ఎలా ఉంది, బోధన ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయులకు తీరు విధానం, ఇవన్నీ ఒకసారి రివ్యూ చేద్దాం ఆలోచనతో మీ దగ్గర రావడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ రోజు ప్రభుత్వం హాస్టల్స్ ఉండేటటువంటి పిల్లల కొరకు ఎన్నడూ లేని విధంగా పెంచినటువంటి మెను ఏ విధంగా అమలు అవుతుందని చూస్తే ఇక్కడ మెను అనేది పూర్తిగా అమలు కాలేదని చెప్పేసి ఈ రోజు నేను చూడటం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే మీరు కార్యక్రమంలో చదివే ఒక విద్యా బోధన కానీ ఈ 2 అంశాల మీద ప్రధానంగా చర్చ జరగడం జరిగింది. ఏదో ఒక్కడే చెప్తా ఉన్నాను, ఒక పక్క ఉపాధ్యాయులు ఒకసారి వివరణ చేస్తా ఉన్నాం. మీకు ఏదైతే ఇచ్చినటువంటి బాధ్యత ఉందో బాధ్యత రహిత్యంగా ఉందనేది కూడా నా దృష్టిలో వచ్చింది. క్లారిటీగా నేను కూడా చెక్ చేసినాం డిపార్ట్మెంట్లకు. అదే మరి డీడీ మేడం గారు కూడా వారు కూడా చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ఏంటంటే ఒక విద్యకు సంబంధించిన అంశంతో పాటు ఇచ్చే మెను అంశాలను కూడా పూర్తిగా ఇక్కడ నిర్లక్ష్య వైఖరి ఉంది అనేది మాత్రం నేను చూడటం జరిగింది. ఇంకొకసారి దాన్ని మళ్ళొకసారి రిపీట్ కాకుండా ఏదైతే ఉందో దాన్ని మళ్ళొకసారి ఇంకొకసారి కనుక రిపీట్ వస్తే మాత్రం ఎవరు సహించే ప్రసక్తి లేదు. దానిలో భాగంగా ఈ రోజు అధికారికంగా ఉన్నటువంటి చర్యలో భాగంగా డిపార్ట్మెంట్ అధికారికంగా చర్య తీసుకుంటుంది. అది ఎవరైతే దానికి బాధ్యులైతారో ఇచ్చే మెనులో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సూచిక ప్రాయం కూడా వాళ్ళు తీసే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగా ఈ రోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వంట దగ్గరికి వెళ్తే ఎంత అంటే లోపల కూరగాయలు చూసిన తర్వాత కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నాయి. కుళ్ళిపోయిన కూరగాయలు సరే వాస్తవానికి అవి కోసి ఏమన్నా వచ్చింది బయటకు వచ్చిన పడేస్తారని పడేసే పరిస్థితి లేదు. అది కూడా మళ్ళీ వాటిని కూడా మళ్ళీ కూరలో వండే చేసే ప్రయత్నం చేసిండు. ఇంకొకసారి అట్లాంటిది గనక వహిస్తే మాత్రాన్ని కూడా ఇమ్మీడియట్లీగా వాళ్ళని జాబ్ నుండి రిమూవ్ చేయండి, అవసరం లే. ఎందుకనంటే నిర్లక్ష్యంగా గనక ఎవరైతే ఆదివాసీ గిరిజన విద్యార్థులు చదువుతున్న ఆశ్రమ పాఠశాలలలో ఇలాంటిది గనక ఇంకొకసారి కనిపిస్తే మాత్రానికి సహించేది లేదు. ముందే చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా ఎవరిని కూడా నిర్లక్ష్యంగా వహించిన వాళ్ళు మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ధరించాలని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల మీద ఈరోజు మరి పూర్తి స్థాయిలో ఐటీడీ సెక్టర్ లో ఒక పక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఇంకొక పక్క డిప్యూటీ డైరెక్టర్ గారు ఈ రోజు చాలా క్షుణ్ణంగా ఈ రోజు రాష్ట్ర స్థాయిలో విద్యా విధానంలో బాగుండాలని ఆలోచిత రాష్ట్రంలో మొట్టమొదటి ఆశ్రమ స్కూల్లో మొదటి స్థానంలో మనమే ఉన్నాం. మన జిల్లానే ఉంది. ఆ జిల్లాలో మన నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉంది విద్యా విధానం. 10 ఏళ్ల కంటే ముందు 10 ఏళ్లలో ఏదైతే నిర్వీర్యమైనటువంటి ఆశ్రమ స్కూల్ వ్యవస్థ గాని ట్రైబల్ సెక్టర్ గాని ఈ రోజు రూపకల్పన చేయడానికి గత 2 సంవత్సరాల నుండి నిర్విరామంగా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తూ ఇలాంటి పాఠశాలలలో విద్యార్థులకు మంచి బోధన జరగాలి, మంచి మెను జరగాలని ఆలోచన చేసిన ప్రయత్నంలో మరి ఈ రోజు ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత కాస్త నాకు వెనుకంజ వేసింది. కాబట్టి
ఇట్లాంటిది ఎందుకంటే ఇదే పాఠశాలలో నేను చివరగా రిజైన్ చేసి రాజకీయాలకు వెళ్ళినా. ఇలాంటి వార్త ఇలాంటి విధానం నా కాన్స్టిట్యూన్సీ లో నా స్కూల్లో చూస్తారని నేను ఊహించలే. చాలా బాధ అనిపించింది. నేను చాలా కార్యక్రమాలు తిరుగుతుంటే డైరెక్ట్ వదిలేసి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసిన. కానీ ఇలాంటి వాతావరణం ఇలాంటి పరిస్థితి అమ్మ ఎక్కడ కూడా మనకి భవిష్యత్తులో లేకుండా ఇన్స్టిట్యూషన్లు ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ కాదు జిల్లాలో ఉన్నట్టు మీ పరిధిలో ఉన్నటువంటి వాటికి ఇక్కడ ఏదైతే తప్పిదం జరిగిందో ఇలాంటి తప్పులు కూడా జరగకుండా ఇంకొక ఇన్స్టిట్యూషన్ లో ఇప్పుడు మనం ఏదైతే పర్యవేక్షణ చేసిన తర్వాత పలు అంశాల మీద చెక్ చేసిన తర్వాత ఇలాంటి అంశాలు కూడా ఏదైనా మీరు విజిటింగ్ వెళ్ళిన తర్వాత ఇలాంటి అంశాలు వేరే పాఠశాలలో పునరావృతం కాకుండా చెక్ చేయండి. అందులో భాగంగా నేను కూడా ఆశ్రమ స్కూల్లో చదువుకున్న విద్యార్థిని. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.